శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసుకుని జనం సంబరాలు జరుపుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్ళ సంక్రాంతి సంబరాలు అంబరాలను అంటున్నాయి. తెలుగు లోగిళ్ళన్నీ కూడా సంక్రాంతి సంబరాలతో మునిగి తేలుతున్నాయి. అయితే సంక్రాంతిలో ప్రథమ రోజైనటువంటి భోగి మంటల్లో తెలుగు లోగిళ్ళన్నీ దగదగా మెరిసిపోతున్నాయి. ఎవరెక్కడున్నా సరే భోగి రోజు కల్లా సరే ముందుగానే ఇక్కడ సొంత గ్రామాలకి లేదా సొంత ఇళ్ళకి చేరుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, ముందుగా భోగి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరము భోగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా రావడం అంటే చాలా కష్టం పిల్లలకు కూడాను. అంటే బేసిక్గా మీరు అన్నట్టుగా నార్మల్ డేస్లో అయితే రావడం చాలా కష్టం. అసలు వింటర్ సీజన్ వచ్చిందంటే అస్సలు లేవము. బట్ భోగి రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock. భోగి రోజు కంపల్సరీగా 4 o'clock లేవాలి. భోగిని సెలబ్రేషన్ చేసుకోవాలంటే ముందుగా లేచి స్నానాలు చేసి రావాలి. అందరికీ భోగి శుభాకాంక్షలు. అంటే మీ చిన్నప్పటి నుంచి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు? చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్ ఇలాగే చేసుకుంటున్నాం మేము. సో ఈ ట్రెడిషన్ మీ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారా? వాళ్ళకి కూడా నేర్పిస్తున్నాము. ప్రజెంట్ ఇలా వచ్చారు వీళ్ళు కూడా రెడీ అయ్యి. సో అడగరా ఏంటమ్మా ఇంత ఎర్లీ మార్నింగ్ ఈ భోగి మంటలు ఏంటి అని ఏం చెప్తారు వాళ్ళకి? భోగి అంటే పండగల టైంలో వేరంగానే లెగిస్తారు వీళ్ళు. చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకుంటారా? భోగికి సంబంధించి చాలా చరిత్ర ఉంది, మీకు ఏమైనా తెలుసా దాని గురించి? థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. సో మేమైతే చిన్నప్పటి నుంచి భోగి ఎలాగ సెలబ్రేట్, మా పిల్లలు ఏజ్ అప్పటి నుంచి మేము ఇదే కాలనీలో పుట్టి పెరిగిన వాళ్ళమే. సో మా ఎదురింటి అపార్ట్మెంట్ వాళ్ళే ఇప్పుడు భోగి మంటేసేవారు. ఇప్పుడంటే అపార్ట్మెంట్, ఒకప్పుడు అన్ని గ్రూప్ హౌస్లే. సో ఏంటంటే అప్పటి నుంచి మేము సేమ్ ఎలానే కంటిన్యూ అయ్యేవాళ్ళం అండి. అంటే ఎప్పటి నుంచో ఇది నాకు 38 అంటే నేను 30 అంటే 8 years నుంచి మేము సేమ్ ట్రెండే ఫాలో అవుతున్నాము. ప్రతి సంక్రాంతికి కూడా ఎక్కడున్నా కానీ ఇక్కడికి. చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేదా పల్లెటూరులో చేసుకోవడం అలా ఏం లేదా? అలాగా అంటే మా తాతగారు అంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయామండి. అంటే సో ఏంటంటే మా తాతగారిది పల్లెటూరు కానీ మేము మాది ఎప్పటి నుంచి ఇక్కడే, అంటే రౌండ్ అబౌట్ 30 years నుంచి సేమ్ కాలనీ సేమ్ ప్లేస్. సో చాలా మంది యంగ్ గాయ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో, మీ పేరు, ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్. సో అంటే పండగ సందర్భంగా వచ్చారా ఇంటికి? ఇక్కడ చదువుతున్నారా? లేదు, మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం సెలబ్రేట్ చేసుకోవడం. సో ఎలా ఉంటుంది మన కల్చరు, మన తెలుగుతనం అంతా కూడా సంక్రాంతి అప్పుడే ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాం. భోగి రోజు ఎస్పెషల్లీ ఎంతకి లేస్తారు? భోగి రోజు యూజువల్లీ 5:30కి అలా వస్తాం. సో ఇది భోగి కోసమే మేము ఎంత దూరం నుంచి వస్తాం. ఎవ్రీ ఇయర్ భోగి సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే అందరూ ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. భోగి అంటే మనం చెడు నుంచి మంచికి తీసుకురావడానికి ఉంటుంది. అండ్ అలా అని భోగి రోజు భోగి పళ్ళు కూడా వేస్తారు చిన్నపిల్లలకి, ఎక్కువ ఆయుష్ ఉండాలని. అదే అండి ఇంకా భోగి అంటే. హ్యాపీ భోగి అండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చక్కగా మన కల్చర్ అంతా తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు సంక్రాంతి కోసం, ఎలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి? అంటే బేసిక్గా పండుగ అంటే ఇంటికి వచ్చామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా, తిన్నామా అని ఉంటాము. బట్ అలా కాకుండా అసలు సంక్రాంతి అర్థం ఏంటి, మన పండుగను ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవాలి అంటారా? మన సంక్రాంతి ఓన్లీ ఉత్తరాంధ్రలోనే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. అలా అని మనం ఉన్న జనరేషన్కి సంక్రాంతి ఏంటో అనేది తెలియాలి. మనం చిన్నప్పటి నుంచి వచ్చిన ట్రెడిషన్, తెల్లసారి లెగిసి స్నానం చేసి మంచి మంచి బట్టలు కట్టుకొని భోగికి వెళ్తాం. తర్వాత ఎల్లుండి నెక్స్ట్ డే సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతి రోజు కూడా అలాగే దానం ఇస్తాము అందరికీ, అదే చేస్తామండి. మేము భోగి కోసం అంటే అందరూ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గరికి వచ్చి కుటుంబంతోనే కలిసి జరుపుకునే పండగ అండి ఇది. అందుకే ఎంత దూరమైనను సంవత్సరంకి ఒకసారి అయినను పండగలు అందరూ కలిసి పిలిచి చేసుకోవాలని కోరుకుంటున్నాను. చైతన్, ఎంతకి లేచావు? 4కి లేచావా? డైలీ ఇలానే లేస్తావా? డైలీ 4కి లేస్తావా? నిజం చెప్పు. 5:30. సో ఓకే, లేచావు కదా, ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు? భోగి.